ఆస్ట్రేలియా వెళ్ళిన మోదీ గారిపై హత్యా ప్రయత్నము చేశారు. వీళ్ళు ఎలా చేశారు అంటే ఒక డీటెయిల్డ్ మెయిల్ పెట్టారు. ఒక ముస్లిం ఆర్గనైజేషన్ నుంచి ఈ మెయిల్ వచ్చింది. మీరు ఆస్ట్రేలియా వచ్చారు అంటే మీ కాన్వాయ్పై దాడులు జరగవచ్చు, అంటే మీరు ఎక్కడి నుంచి స్పీచ్ ఇస్తున్నారో మీకు ఆ టెర్రస్ మీద నుంచి కూడా మీ మీద అటాక్స్ చేస్తాము, మీరు ప్రాణాలతో తిరిగి భారత్ వెళ్ళలేరు, కాబట్టి ఈ ప్రోగ్రామ్ని అంటే ఆస్ట్రేలియా ట్రిప్ని క్యాన్సిల్ చేసుకోండి, మా దేశానికి రాకండి అని పెట్టారు. మరి మోదీ గారి లాంటి వాళ్ళతో ఏంటండి ప్రాబ్లం? ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, ముందు ఆస్ట్రేలియా గురించి తెలుసుకోవాలి, చాలామందికి తెలియదు. ఇప్పుడు మీకు 2,80,00,000 పాపులేషన్ ఉండే ఒక దేశం అండి ఆస్ట్రేలియా. కానీ మీరు సైజ్ అన్నారు అనుకోండి, భారత్ కన్నా 2.5 రెట్లు పెద్దది. పాపులేషన్ తక్కువ, దేశమేమో చాలా పెద్దది. మరి ఇక్కడ ఎవరెవరు నివసిస్తారు? మోదీ గారిని వీళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే, జనరల్గా మీకు ఎక్కడైనా భారతీయులు అన్నప్పుడు అందరికీ భయం ఉంటుంది. వీళ్ళ తెలివితేటలు అనండి, హార్డ్ వర్కింగ్ నేచర్ అనండి, మీకు వీళ్ళు వస్తున్నారు అంటేనే మీకు లోకల్గా ఉండేవాళ్ళు భయపడతారు. మరి ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు ఎవరు? మీకు ఆంగ్లో సాక్సన్స్, యూరోపియన్స్. సో వీళ్ళు అక్కడ లోకల్గా ఉండే అబోరిజినల్స్ని తరిమి వేసి ఆ ప్రాంతాలనంతా ఆక్రమించుకుంటారు. ఎప్పుడైనా వీళ్ళు చేసే పని ఇదే కదా. ఈరోజు 10 లక్షల మంది భారతీయులు ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. అంటే కీలకమైన పదవుల్లో మన భారతీయులే ఉంటారు. ఇది వీళ్ళకి నచ్చదండి. నచ్చదు అంటే ఆటోమేటిక్గా మీరు పాకిస్తాన్ అనుకుంటారు. కాదండి, పాకిస్తాన్ పేరు వాడతారు. ఇప్పుడు పంపింది ఒక ముస్లిం ఆర్గనైజేషనే కదా, థ్రెట్ అటువైపు నుంచే కదా. కానీ అలా కాదు. మీరు చూసారనుకోండి, బ్రిటన్ నుంచే మీకు ఇలాంటి బెదిరింపులు వస్తాయి. అసలు సిసలైన విలన్ పాకిస్తాన్ కాదు, మీకు బ్రిటన్ వాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన 1,50,000 మంది ఆస్ట్రేలియాలో నివసిస్తారు. ఎక్కువగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన, ఐఎస్ఐకు సంబంధించిన కమాండర్లు, ఆఫీసర్లు వీళ్ళే ఆస్ట్రేలియాలో ఉంటారు. సో ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే సిఐఏ, అలాగే యూకేకు సంబంధించిన ఇంటెలిజెన్స్ అంటే బ్రిటిష్ ఇంటెలిజెన్స్. మీకు వీళ్ళ ఆస్ట్రేలియాను క్రిమినల్ యాక్టివిటీస్ కోసం ఎక్కువగా వాడతారండి. అంటే ఆస్ట్రేలియాతో మీకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, భారత్కు వ్యాపారం చేసుకోండి. అదే ఒకవేళ డిఫెన్స్ కోఆపరేషన్ అన్నారు అనుకోండి, ఒప్పుకోరండి. ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని అక్కడ దాకా వీళ్ళు తీసుకొని వెళ్ళనివ్వరు. ఎందుకు? ఆస్ట్రేలియా అనేది నాటో యొక్క బానిస. నాటో దేశాల వద్ద ఉండే ఆయుధాలే ఆస్ట్రేలియాలో ఉంటాయి. వాళ్ళ టెక్నాలజీనే వీళ్ళు వాడాలి. ఇది దాటి ఆస్ట్రేలియా ఏమైనా చెయ్యాలి అనుకుంటే, మీకు తెలుసో తెలియదో, ఫ్రాన్స్తో వీళ్ళు సబ్మెరైన్ ఒప్పందము వేసుకున్నారు. ఇమీడియట్గా ఏమైంది? అమెరికా, బ్రిటన్ వాళ్ళు కలిసి ఆ ఒప్పందాన్ని రద్దు చేయించి మేము మీకు సబ్మెరైన్స్ పంపిస్తాము, ఇలా ఉంటుందండి. మరి ఇప్పుడు మోదీ గారు వెళితే ఏంటండి ప్రాబ్లం అంటే ఇదే. ఇప్పుడు భారత్ అంటే ఏంటండి? ఒకనాటి బ్రిటన్ కాలనీ కదా, ఇదే కదా వీళ్ళు చెప్పుకుంటారు. మా కాలనీ అండి, మెల్లమెల్లగా ఎదుగుతున్నారు అని చెప్తాడు. సరేరా అన్నావు కదా, ఇవాళ ఒక యుద్ధము అనుకో, యునైటెడ్ కింగ్డమ్కి భారత్ మధ్య ఒక యుద్ధము వస్తే 10 రోజుల్లో ఖేల్ ఖతం. అంటే మీరు అణువస్త్రాలను పక్కన పెట్టండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వేల సంఖ్యలో అణువస్త్రాలు ఉన్నాయి కదా. మరి మీరు మొత్తము మానవ జాతిలో 2 సార్లు మాత్రమే మీరు న్యూక్లియర్ వెపన్స్ వాడారు, అంతే కదా. ఈ భయమే కదా 3వ ప్రపంచ యుద్ధము అంటే, న్యూక్లియర్ వెపన్స్ భయమే కదా. వీటిని పక్కన పెడితే భారత్ వద్ద ఉండే ఆయుధాలు ఏమిటి, మనము వాడే వెపన్స్, మన కెపాసిటీ ఏమిటి? యూకే వాడిది చూడండి, అంటే యాంటీ శాటిలైట్ వెపన్స్ కూడా మనం ఈరోజు వాడగలం. యూకే వాడికి అది ఏంటో కూడా తెలియదు, అంతే కదండి. సో ఆ లెవెల్లో మనం ఎదిగిపోయాం. ఇప్పుడు భారత్ అంటే ఏంటండి? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సో మన దేశంలో ఒక అట్టర్ ఖయాస్ ఉంటుంది, విపరీతమైన పాపులేషన్, ఎక్కడ చూసినా గందరగోళం అని అనిపిస్తుంది. దీని మధ్యలో ఒక సిస్టమ్
మెథడ్ ఆఫ్ మ్యాడ్నెస్ ఉంటుంది. మన శాస్త్రవేత్తలు మెల్లమెల్లగా ఏమనుకున్నారో దాన్ని చెయ్యగలరు. హయ్యెస్ట్ క్వాలిటీలో వీళ్ళు ఆయుధాలు తయారు చేయగలరు. సో చైనా వాడిలాగా, అమెరికా వాడిలాగా చీప్ ప్రోడక్ట్స్ ఉండవు. అదేంటంటే అమెరికాన్ అంటే మరి F-35 ఇవాళ యుద్ధానికే పనికిరాదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా. మరి మీ వద్ద ఉండే సుఖాయ్ విమానాలు చూడండి, రఫేల్ విమానాలు తయారు చేసిన తేజస్ లేట్ అవ్వచ్చు కానీ లేటెస్ట్గా ఉంటుంది. సో అలాంటి ఆయుధాలు ఉన్నప్పుడు మీకు ఆస్ట్రేలియా ఒక స్ట్రాటజిక్ అటానమీని పొందాలని అనుకుంటే వీళ్ళు ఎవరూ కూడా అంగీకరించరు. మరి మోదీ లాంటి వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఈ డిస్కషన్ అంతా వస్తుందండి. మరి మమ్మల్ని బానిసలు అన్నారు కదా, మరి ఇవాళ మేము మెల్లమెల్లగా బయటపడ్డాము కదా. సో మాకు ఏది మంచి అది మాత్రమే మేము చేస్తున్నాం కదా. మరి నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వు ఎందుకు ఎప్పుడు అమెరికా యూకేకి బానిసలాగా ఉండాలి? నువ్వు ఫ్రీగా ఉండొచ్చు కదా. నీ ప్రజలకు ఈ స్వతంత్రము అనేది కావాలి. ఇలాంటి డిస్కషన్స్ వస్తాయండి. కాబట్టి ఇది అమెరికాకో యూకేకో సిఐఏకో వీళ్ళెవరికీ కూడా నచ్చదు. సేమ్ వెస్ట్ బెంగాల్ అనుకోండి, మా ఇష్టరాజ్యం, మేము ఇక్కడ ఏమైనా చేస్తాము, భారత ప్రభుత్వము అడగకూడదు. ఇవాళ తిరగబడ్డాము అనుకోండి, ఏమవుతుంది? మొత్తము క్లీనింగ్ అయిపోతుంది. అదే చెప్తున్నాను, గంగా నది శుద్ధి జరుగుతుంది. ఇదే పనే ఆస్ట్రేలియాలో కూడా మోదీ లాంటి నాయకులు వెళితే ఇదే జరుగుతుందండి. కాబట్టి వీళ్ళను ఎవరూ ఇష్టపడరు. కానీ ఇక్కడ మీరు చూడాల్సిన విషయము ఇప్పుడు మోదీ ఆస్ట్రేలియా వెళ్తున్నారంటే ఆ సెక్యూరిటీ, మీకు ఎస్పీజీ అంటారు కదా, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని అంటారు. వీళ్ళు హైలీ ట్రైన్డ్ కమాండోస్. సో వీళ్ళు మోదీ చుట్టూరుతో ఉంటారు అనుకుంటారు. అలా కాదండి. ఇక్కడ అజిత్ దోవెల్ని మీరు ఆషామాషిగా తీసుకోకూడదు. మీకు రా ఏజెంట్లు ఆస్ట్రేలియానంతా కూడా కమ్మేశారండి. మీకు అక్కడ ఒక 100 మంది పబ్లిక్ ఉన్నారంటే 20 మంది మన రా ఏజెంట్లే ఉంటారు. ఎక్కడ ఎవరు ఎలాంటి కుట్రలు పన్నినా ఇమీడియట్గా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆ లెవెల్లో మోదీ సెక్యూరిటీ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే వార్తలు వస్తున్నాయి, ఇండియన్ నేవీ లిటరల్గా ఆస్ట్రేలియా సరిహద్దుల దాకా కూడా ఒకవేళ ఏమైనా పొరపాటు జరిగితే ఇండియన్ నేవీ వార్షిప్స్ ఏం చెయ్యాలో అది చెయ్యగలరు. మీకు గుర్తుందో లేదో, G20 సమ్మిట్ ఆస్ట్రేలియాలో జరిగింది. మీకు వ్లాదిమిర్ పుతిన్ రాబోతున్నారు. సో వచ్చినప్పుడు ఈయన విషయంలో ఏమైనా అంటే సిమిలర్ టు మోదీని ఏం చేయాలనుకున్నారో పుతిన్ని కూడా ఇలాగే వీళ్ళు ప్లాన్ చేశారు. సేమ్ ప్రాబ్లం అండి. ఆస్ట్రేలియాలో క్రిమినల్ యాక్టివిటీస్ విపరీతంగా, అది మీరు ఖాళీస్థాన్ అనండి, సిఐఏ అనండి, ISI అనండి, పాకిస్తాన్ ఏజెంట్స్ చాలామంది ఉంటారు. వీళ్ళందరూ బ్రిటన్ కోసము వర్క్ చేస్తూ ఉంటారండి. సో బ్రిటన్ మన మిత్ర దేశం అనుకోకూడదు. వాడే మనకు అసలు సిసలైన ఎనిమి. ఎందుకు? మన ఎదుగుదలను అసలు ఇష్టపడని దేశంలో బ్రిటనే నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. అలాంటిది మీరు ఒక యూరోపియన్స్ నివసించే దేశానికి వెళుతున్నారనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినా మనము ఎక్కడ భయపడడానికి ఏమీ లేదు. మన సెక్యూరిటీ విభాగము అంత స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు పుతిన్ గారు వస్తున్నారు ఆస్ట్రేలియా. వచ్చినప్పుడు మీకు ఆస్ట్రేలియన్ నేవీ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఏమిటి? మొత్తము ఆస్ట్రేలియా నలువైపులా రష్యా యొక్క యుద్ధ నౌకలు వచ్చేయి అంటే మీ పవర్ ఏమిటి? ఇవాళ మోదీ గారు కూడా ఈయన ఆస్ట్రేలియా వెళ్తున్నారంటే చుట్టూర్త ఇండియన్ నేవీకి సంబంధించిన వార్షిప్స్ ఉన్నాయి. వాళ్ళ దేశంలో రా ఏజెంట్లు నలుమూలలా తిరుగుతున్నారు. హైయెస్ట్ లెవెల్లో మన కమాండోస్ ఈయనకి సెక్యూరిటీ ఇస్తున్నారు. ఎందుకు అంటే ఆస్ట్రేలియా, నువ్వు కూడా స్ట్రాటజిక్ అటానమీ ఆలోచించు. నీ దేశము నీదే, నీ ప్రజలు నీ వాళ్లే. వీళ్ళు ఏ అమెరికాకో లేదా బ్రిటన్కో బానిసలు కారు. ఇలాంటి నిజాలను మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఓర్చుకోలేరు. కాబట్టే మోదీని హత్య చెయ్యాలి, అసాసినేట్ చెయ్యాలి, చేస్తాము, నువ్వు రాకు అని చెప్పి వీళ్ళు మెయిల్ పెట్టి, అలాగే మా వాళ్ళు ఎక్కడికక్కడ తిరుగుతున్నారని బెదిరించి ఇన్ని చేశారు. ఏమైనా జరిగిందా? మరి అలాంటిది మోదీ మీద హత్యా ప్రయత్నం అన్నప్పుడు దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.